అసలు ఏటీఐ రిజిస్టర్ అంటే ఏంది అసలు? దీన్ని మనం ఏమంటాం అంటే ఇది కరెంట్ రిజిస్టర్. ఇది కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది. దీన్ని ఏమంటాం అంటే దీన్ని కరెంట్ రిజిస్టర్ అంటున్నట్టు. ఓకే. ఎప్పుడైనా మనం సబ్ డివిజన్లు గాని, కొత్తగా సర్వే చేసినప్పుడు గాని, లేకుంటే సర్వే పొలాలు ఏవైనా కొత్తగా మనము సర్వే చేయబడినప్పుడు గాని, సో ఇందులో రిజిస్టర్ చేయడం జరుగుతుందన్నట్టు. ఓకే. ఒకవేళ మనము ఈ ఏటీఐ రిజిస్టరే కాకుండా మండలంలో 4, 5, 6, 7 ఈ రిజిస్టర్లుంటాయి. ఈ రిజిస్టర్లు గూడా మనము క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఏటీఐ రిజిస్టర్‌లో మనం నమోదు చేసిన తర్వాతనే ఈ 4, 5, 6, 7 ఈ రిజిస్టర్లు కూడా క్లోజ్ చేయడం జరుగుతుందన్నట్టు. ఇట్లా. ఓకే. సో, నెక్స్ట్ సబ్ డివిజన్ ఫైల్స్‌ను, కొలతలను తనిఖీలు చేయుటకు, గ్రామ లెక్కల యొక్క మార్పులు చేయుటకు మనకి మండల్ సర్వేని పంపుతారండి. ఇప్పుడు మండల్ సర్వేయర్ మన గ్రామంలో ఉన్నటువంటి కొలతలు గాని, లేదంటే ఏదైనా సబ్ డివిజన్ ఫైల్‌ని ఏదన్నా చెక్ చేయాలన్నా గాని, ఎవరొస్తారంటే మనకి మండల్ సర్వేయర్ వచ్చి మనకి చెక్ చేయడం జరుగుతుందన్నట్టు. అయితే ఇక్కడ సర్వే మరియు సరిహద్దుల చట్టం సెక్షన్ అనుసరించి జిల్లా గెజిట్‌లో గ్రామంలోను ప్రచురించి ఈ రిజిస్టర్ ముగింపు చేయుదురు. అంటే ఇప్పుడు ఏదన్నా ఫైల్ మనము క్లోజ్ చేయాలనుకుంటే అది ఖచ్చితంగా జిల్లాలో ప్రచురించాలి. తర్వాత దాన్నే గ్రామంలో గూడా మనం ప్రచురించాల. జిల్లాలో తర్వాత గ్రామంలో ప్రచురించిన తర్వాతనే ఈ ఈ రిజిస్టర్‌లో నమోదు చేసిన తర్వాత ప్రచురించి రిజిస్టర్‌లో నమోదు చేసి ముగించడం జరుగుతుందన్నట్టు అది. సో, ఈ విధంగా మనకి ఏటీఎఫ్ ఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఏదైనా మనకు సర్వే అనేది కంప్లీట్ అయిందని తెలియాలంటే ఖచ్చితంగా అది స స సర్వే ఫైల్ అనేది కంప్లీట్ అయిందా లేదా అని తెలియాలంటే మన మండలంలో ఉన్నటువంటి ఏటీఏ ఫైల్‌కెళ్ళి చెక్ చేసినట్టయితే అది ఆ సర్వే అనేది కంప్లీట్ అయిందా? పెండింగ్‌లో ఉన్నదా? అని తెలియడం జరుగుతుందన్నమాట. సో, ఇది ఇంతటితోని మనకి భూసేకరణ అనేది మనకి టాపిక్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ అండి.